మంత్రి పదవులు దక్కని వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ వినబడబోతోందా? అదే ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేసి రాజకీయ నిరుద్యోగులకు అవకాశం కల్పించడం. చంద్రబాబు నాయుడు గారు త్వరలో ఈ పని చేయబోతున్నారు అనేది. కాకపోతే దీనివల్ల లాభమా నష్టమా? నిజంగా ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి అదే హోదా, క్యాబినెట్ హోదా కల్పించి సీనియర్లు చాలామంది ఉన్నారు, గంటా శ్రీనివాసరావు కానీ ఇలా కొంతమంది మంత్రి పదవులు దక్కిన వాళ్ళందరికీ మళ్ళీ అవకాశం ఇస్తారా? ఎందుకంటే ఖచ్చితంగా ప్రాంతీయ స్థాయిలో అభివృద్ధి మండలి నియామకం చేపట్టాలి అనేది, వాటికి చైర్మన్లుగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఒక మంత్రి పదవులు దక్కని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని అందులో కూర్చోబెడతారు అనేది. అయితే ఇక్కడ ఏంటంటే ఆర్థికపరమైన సమస్యలతో పాటు పాలనాపరంగా కూడా రాజకీయంగా కూడా కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి అనేదే ఇక్కడ కీలకంగా చర్చకు వస్తుందంటే, అందుకే ఒక దశలో ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలా వద్దా అనేది కూడా సంశయిస్తుంది ప్రభుత్వం, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అనేది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు అంటే ఉత్తరాంధ్ర, లేదంటే గోదావరి, దక్షిణాంధ్ర, రాయలసీమ ఇలా 4 బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి జిల్లాలను 3 నుంచి 4 కవర్ అయ్యేలా చూస్తారు. ఈ ప్రాంతీయ బోర్డులు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలించి వాటిని ప్రభుత్వానికి నివేదిస్తూ ఉంటాయి. వాళ్ళు చేయాల్సిన పని అది. వీటిని ప్రత్యేకంగా ఒకవేళ వీటికి నిధులు కనుక మంజూరు చేస్తే వాటితో అభివృద్ధి చేసేందుకు ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే మంత్రి హోదాకు సరిసమానంగా ఈ ప్రాంతీయ మండళ్ళు చైర్మన్లు అనేది డిజైన్ చేస్తారు. కానీ అదే సమయంలో ఒక మంత్రి మండలికి కూడా ఈ ప్రాంతీయ మండలి అనేది ఒక సమాంతర వ్యవస్థగా కనుక మారితే ఖచ్చితంగా రాజకీయ ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే త్వరలో జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను కూడా వేసినప్పుడు వీళ్ళు పోటీ పడితే కనుక అది పెద్ద సమస్య అవుతుంది. ఇందులో ఎవరికి ఆధిపత్యం అంటే ఇద్దరు సమానమే అని అంటారు. ఇది కొత్తగా ఇబ్బందులు కనుక వస్తాయా అనేది. ఇంక ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు జస్ట్ ఎమ్మెల్యేలుగానే చూస్తారు, ఎమ్మెల్యేలుగా ఉంటే. కానీ వాళ్ళని ప్రాంతీయ మండలకు చైర్మన్లుగా వేస్తే కనుక వాళ్ళకి క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, క్యాబినెట్ హోదా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది అవుతాయి. ఇందులో చాలామంది ఉన్నారు, కిమిడి కళా వెంకటరావు కానీ, లేదంటే ఈయన గంటా శ్రీనివాసరావు గారిని, బండారు సత్యనారాయణ మూర్తి, కోన రవికుమార్, బెందాలం అశోక్, ఇటువంటి వాళ్ళందరూ సీనియర్లుగా ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు దక్కలేదు. వాళ్ళని ప్రాంతీయ మండలి చైర్మన్లుగా వేస్తారు అనేది. కానీ ఇది జరుగుతుందా? అంత సింపుల్గా అయ్యే పనేనా? చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి వాట్ నెక్స్ట్ అనేది చూడాలి.